అరే రోడ్డేంటి ఊగుతోంది? రవి 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 బాబు, అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు. ఇప్పుడు మనూరి గాడిద కూడా మాట్లాడుతుంది. మాట్లాడింది గాడిద కాదు, గంగ. ఏ గంగ? తెలుగు గంగ లేక పాతాళ గంగ? మనూరి గంగని. అవును, ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది? నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది. ఒక్క 5 నిమిషాలు లోపలికొచ్చాళ్ళవు, గుండె తడిపి పంపిస్తా. 5 నిమిషాల్లో ఏమవుతుంది? ములక్కాయ పులుసులో ముక్క అవుద్ది, గంట ఉంటే ముక్క తొక్క అవుద్ది, తెల్లారేదాకా తింటే తొక్క తోటకూర అవుద్ది. రా రవి బాబు రా. ఎందుకు? నలిగిపోయింది, బాగా ఉతికి హారేసి పెడతాను. పెట్టుకో. అబ్బా, కాలిపోతుంది. ఏంటి? గుండి నా ఇస్త్రీ పెట్టె కన్నా వేడిగా ఉంది. ఏమైంది? చల్లగా ఉంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీది చల్లటి మనసని, ఐసుగడ్డ లాంటి గుండెని తెలిసింది. ఇట్లాంటి గుండెకాయ ఉన్న మగాన్ని ఏడదైనా గుండెల్లో దాచుకుంటుంది. ఏమే మా బావ మీద పడుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నీ తీట వదులుచుకోవడానికి మా బావే దొరికాడా? ఇంకెవరు దొరకలేదా? నిన్ను ఈ ఊళ్ళో వాళ్ళు నిన్ను బట్టలు ఉతకమన్నారు కానీ బట్టలు విప్పమనలేదు. ఇంటి బయట గాడిదలు పెట్టుకుని ఇంట్లో గాడిద లాంటి పనులు చేస్తావా? అనవసరంగా నోరు పారేసుకోవద్దు. మీ బావ దారంట పోతుంటే ఆయన నలిగిపోయిన బట్టల్లో చూడలేక జాలిపడి జాడించి పంపిద్దామని లోపలికి పిలిచా. మొహం పగిలిపోద్ది. ఇట్ట దారి కాచి చలి కాచుకునే బదులు ఏ గాడిదలో కట్టుకోవచ్చు కదా. నా కర్మ. లే లేకుంటుంటే అయినా నీకు బుద్ధుండక్కర్లేదా? అది జాడించి పెడతానని గాని ఇంట్లో దూరడమేనా? ఈ గడపకి ఆ గుడిసెకి తేడా తెలుసుకోపనిలేదా? నువ్వు ఎక్కడున్నావా? నా తప్పేం లేదే, అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను. అమ్మ దొంగ ముంజా, నా చీర కట్టుకుని నా బావిని మడతేసేవా? చిచ్చి చిచ్చి, చీరంతా అచ్చర కంపు. ఇంటికెళ్ళి ఉతుకుతే కానీ దీని కంపు పోదు. వస్తున్నా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? నీ అమ్మ మొగుడు కూతురు మొగుడిని. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురు గాని బాధతో చచ్చిపోయారు. ఏమిటి నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త. ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాట వలిచేస్తాను. లోపల పద. ఏయ్ ఆగక్కడ. ఎవడ్రా నువ్వు? ఎవరిని వీడెవడో చూడండి, ఇంట్లోకి దూరిపోతున్నాడు. నువ్వేవడ్రా? మా ఆయన్ని పట్టుకుని ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావా? అసలు నువ్వెవడిరా? ఎవడేరా నువ్వు? ఈ ఇంటికి ఓనర్ రా. అంటే వీడికి మొగుడినే. హాయ్ బాబు, తప్పు అయిపోయింది, క్షమించండి బాబు. తప్పు అయిపోయిందా? అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది. లుంగియా? ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది. పాల గ్లాస్ తోనా? వచ్చి నోటికి అందించింది. అందించి పక్కన వచ్చి కూర్చుంది. తర్వాత భుజం మీద చేసింది. ఆ తర్వాత నేను భుజం మీద చేసాను. ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతారా? నీ అబ్బా నువ్వు చెప్పు. ఆ తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చావు. అమ్మయ్యా, నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను, లేకపోతే షేవ్ అయిపోను. లే పద. మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుంది. లేదు అది కాదు, ఎక్కడో 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 చూశాను. ఎక్కడ చూశాను? లేదని చెప్తున్నా. మర్యాదగా చెబుతావా? దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా? ఏంటి దండేసి దండం పెట్టేస్తావా? ఇలాంటి లండాసోరి మాట్లాడావంటే సావు బాజా వాయించేసి సమాధి కట్టేస్తాను. ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదర్ కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. పెళ్లి కానిచ్చేయి.
అబ్బా రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్ళి అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు. ఇదిగో, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు. అమ్మయ్యా దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేట్ ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనయ్యా. ఆ పంతుళ్ళే వెధవది కంగారు పడకండో, బతుకున్న వాడి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో బాధ పాపియామి అనంత దరిద్ర ప్రాప్తి రస్తు. తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయి రా. వెధవది వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు? ఇక్కారు మనం ఎందుకు గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవని వెధవని వెధవ వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలటం. ఆ పైన 50 చుక్కలు బొట్లు. నేను కాదు పెళ్లి కొడుకుని. మరి వెధవని వాడెక్కడా? అమ్మరౌడి రాస్కెల్ నన్ను మాటలో పడేసి ఎంత మాయ చేశాడు. పళ్ళు కాయలు ఇచ్చి నన్నే పడగొడదాం అనుకున్నాడా? రే వెధవా, బెంచి వెధవా, బెంచెక్కు. చెప్పు, 7 ఏళ్ళు ఎంత? 7 ఏళ్ళు ఎంతో తెలీదు. ఏ డౌట్ వచ్చినా నేనే చెప్పాలి. ఎవర్రా? ఉన్నాళ్ళు బడుద్దాయి మా టీచరు. పెద్దంతరు చిన్నంతరు లేకుండా ఏమిట్రా మాటలు? మీ నాన్న రాది 4 తగిలిస్తే గానీ నీ పొగరు తగ్గదు. అక్కర్లేదులే, నాకు వచ్చు. కావాలంటే నీ మొగుడికి ఇప్పుకో. మొండి వెధవా. ఏమిటమ్మాయి నువ్వు? ఊరుకో, పసివాడితో నీకు పంతాలేమిటి? అయినా బిడ్డ తిరిగి తిరిగి ఇంటికొస్తే ఇంత తిండి తిప్పులు చూడాల్సింది పోయి చిరాకు పడతావేమిటమ్మా? మీరిలా గారం చేపట్టే వాడందరినీ అలుసుగా చూస్తున్నాడు. ఏమోనమ్మా, వీడెంత అల్లరి చేసినా నా మనవడు నాకు బంగారమే. నా బామ్మ నాకు బంగారమే. సన్నాసి తన్నులు తప్పించుకోవడానికి దొంగ ప్రేమలు అలకపోస్తావు. దామాదా లాలు పోసుకుంది కదా. చూడు నాన్న, చిన్నపిల్లలు చెప్పినట్టు లాలా గీలా అంటుంది. స్నానం చేద్దాం రారా అల్లేవు. పోనీ అలాగే అనరాదటే. నువ్వు స్నానం చేయి, ఈ లోపల నేను బట్టలు మర్చుకొస్తా. నైస్ బాయ్. రాంపండు రాలేదమ్మా? రాలేదురా. బాబాయ్ రావడానికి రాత్రి అవుతుంది నాకు చెప్పాడు. ఇంకా రాలేదు. ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంట? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్నా. ఏమైనా గొడవ పడ్డారేమో, మనుషులు కదా. నా మాస్టర్ కాడికి అస్సలు పిఆర్ లేదు. ఆ యూజ్లెస్ లో రాముడిని నమ్ముకున్నాడు. వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు బోట్లో. అలాంటి వాడికి చెంచా అయితే నాలాంటి చెంచాకి చెంచాగాడి పని ఏంటి? ఇదే కుక్క బతుకండి. చత్ ఇంత కూడుంటే టమ్మో, చేపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో. ఎవడి చిలగ్గాడు? ఏంట్రా డల్గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఏ అడిగిన రోగం? ఫ్యూచర్ గురించి చెప్పాను, అది జరగట్లేదని ఆడి కోపం. టెన్షన్ లో ఉన్నాడు. మనం రాములూరు దగ్గరికి వెళ్ళే లోపల అది జరిగిపోవాలంతే. అవునరా, నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వు జ్యోతిష్యం చెప్పించాలకా లేకపోతే దొంగ చిలకవా? 100% ట్రూత్ అన్నా. నీ జాతకం కూడా చెప్పనా? వద్దులే, ఐమ్ హ్యాపీ. ఓకే. ఉండరా, చెత్తపోట్లా పళ్ళు ఉన్నాయో చూసొస్తా. హ్యాపీలో ఓకేనా? లేకపోతే జామకాయలు కావాలా? ఓకే ఓకే. అయినా పంజరంలో ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా? నా లైఫే బెటర్.